Hello, Andy. Thanks everyone for coming. Thanks for being a part of our success. Actually, ఈ రోజు నేను I wanted to thank ఒక ముగ్గురు. సో ఫస్ట్ ఈజ్ ఆడియన్స్ ఫర్ యాక్సెప్టింగ్ ఆ ఫిలిం. చాలా హ్యాపీగా ఉండింది రెస్పాన్సెస్ అవి చూస్తుంటే. అందరూ నవ్వుకున్నారు అంటే ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే నవ్వించడం అంత ఈజీ కాదండి. సో ఐఎమ్ గ్లాడ్ పీపుల్ ఆర్ లాఫింగ్. నేను థియేటర్కి వెళ్ళి చూసినప్పుడు జనాలు నవ్వుతున్నారు. ఐఎమ్ రియల్లీ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ దెన్ యాక్చువల్లీ లాట్ ఆఫ్ అప్రిషియేషన్ వచ్చిందండి ఫర్ రైటింగ్ ఇది. సో రైటింగ్ గురించి చెప్పాలంటే ఐఎమ్ హ్యాపీ దట్ దే రోట్ నేను బాగా దే రోట్ నేను బాగా రాస్తున్నాను అని. బట్ దానికి ఏం చెప్పాలి మేడం, ఏదో చెప్పాను సరే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్, బాగా రాసినందుకు వెరీ థ్యాంక్స్. అండ్ దెన్ ఐ వాంట్ టు థ్యాంక్ టూ మోర్ పీపుల్ ఇన్ మై లైఫ్. ఒకటి రోహిత్ గారు, ఇంకొకటి సంతోష్ అన్న. వాళ్ళిద్దరూ బిలీవ్ చేయకపోతే ఇప్పుడు ఈరోజు ఇలా నేను ఉండేవాడిని కాదు, ఈ సినిమా మీ ముందుకు వచ్చేది కాదు, అండ్ ఈ క్యాస్టింగ్తో అసలు వచ్చేది కాదు. థ్యాంక్స్ సంతోష్ అన్న అండ్ అదర్ ప్రొడ్యూసర్స్ ఫర్ స్పెండింగ్. అంటే ఎంత డబ్బులు కావాలో అంత డబ్బులు పెట్టారండి. ఎక్కడ ఒక్క క్రియేటివ్ దీంట్లో కూడా దెన్ ఎవర్ ఇప్పుడు అండ్ రోహిత్ గారు కూడా ఇప్పటి వరకు అసలు ఇక్కడ ఇది తీసేయి, ఇది పెట్టండి, ఇది చేయండి, ఇది వద్దు, ఇది కావాలి, క్రియేటివ్ డెసిషన్స్ ఏమీ వాళ్ళు తీసుకోలేదండి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, రాసిన నెగిటివ్స్ అయినా పాజిటివ్స్ అయినా వాట్ ఎవర్, అది నా డెసిషనే. అంత క్రియేటివ్ ఫ్రీడమ్ ఇచ్చారు. సో ఇలాంటి ప్రొడ్యూసర్స్ బేసిక్గా ఎవరికి దొరకరు. ఐఎమ్ వెరీ బ్లెస్డ్ టు అవర్ ప్రొడ్యూసర్స్ లైక్ దిస్ నా ఫస్ట్ సినిమాకి. అండ్ దెన్ కమింగ్ టు రోహిత్ గారు, సో బేసిక్గా నేను వాళ్ళ నుంచి ఆయన దగ్గరే నేర్చుకున్నానండి ఇండస్ట్రీకి వచ్చాక. సో ఐ బీన్ విత్ హిమ్ సిన్స్ 7 years. నేను ఏం తప్పు చేసినా, ఏం తప్పుగా రాసినా దగ్గరుండి కరెక్ట్ చేసేవాళ్ళు, దగ్గరుండి సినిమాని నేర్పించారు. సో హీ మేడ్ మీ లెర్న్ హౌ టు బీ ట్రూ అండ్ హానెస్ట్ టు ద ఫిలిం. ఎంత ఇలా నేను ఈరోజు ఉన్నానంటే అది అండర్ హిస్ గైడెన్సే. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. సారీ అంటే నేను యాక్చువల్లీ అంటే 7 years రోహిత్ గారితో ఉన్నప్పుడు చాలామంది అడిగారు, ఎందుకు వెంకీతో సినిమా, నోన్ డైరెక్టర్కి ఇవ్వచ్చు కదా, తెలిసిన వాళ్ళకి ఇవ్వచ్చు కదా అని. సో బట్ ఆయన ఎప్పుడు అది నా వరకు తీసుకురాలేదు. సో అంటే నన్ను నమ్మి, ఒక న్యూ కమ్మర్ని నమ్మి, ఇంత బడ్జెట్ సినిమా ఇచ్చి, ఒక కథను నమ్మి, అంటే ఇలాంటి కాంప్లికేటెడ్ కథను నమ్మి, నువ్వు చేయగలుగుతావని నమ్మి నన్ను ఈ స్టేజ్లో నుంచోబెట్టారు. యాక్చువల్లీ రోహిత్ గారు నమ్మాకే నన్ను మా పేరెంట్స్ కానీ అందరూ నమ్మిందండి. రోహిత్ అంటే ఇండస్ట్రీకి వస్తాను పంపించేశారు, ఓకే, డబ్బులు పంపిస్తున్నారు, అంతా ఓకే. బట్ ఒక కాన్ఫిడెన్స్, అంటే వీడు చేయగలుగుతాడు, వీడు ఓకే ఉండగలుగుతాడేమో అనే కాన్ఫిడెన్స్ మాత్రం రోహిత్ గారు నా స్క్రిప్ట్కి ఓకే చెప్పారు అన్నాకే అందరికీ వచ్చింది. సో రోహిత్ గారి తర్వాతే నాకు ఏదైనా. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, ఇంకా అన్నిసార్లు ఏడిస్తే మళ్ళీ డౌట్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆడియన్స్. మంచిగా థియేటర్కి వచ్చి నవ్వుకోండి. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ ఐ వాంట్. అండ్ సత్యాన్న